ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ మేము కూడా బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సో అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లక్కీ కూడా బాగుంది. లక్కీ అయితే ఫుల్ యాక్టివ్ అన్నమాట. సో బాగుంది. ఇప్పటికైతే చెప్తున్నాను కదా, ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో అసలు దానికి మాకే తెలియాలి. ఇంకా ఎప్పుడు ఒకేలాగైతే ఉండదు. సో అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అక్కడ మిర్రర్లో చూసుకుంటూ మురిసిపోతుంది. లక్కీ ఇవాళ టాపిక్ వచ్చేసి, సో ఇవాళ రైతా దేని గురించి మాట్లాడబోతుందా అని ఎంతమంది ఎగ్జైటింగ్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నా అంటే బ్యాక్ టు బ్యాక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి కానీ ఆ టాపిక్ గురించి మాట్లాడను. ఎందుకంటే చాలామందికి తెలుసుకోవాలని ఉంది. సో ఆటిజం పిల్లల్లో స్పెషల్ కిడ్స్లో మెయిన్గా ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి పాపం చాలామందికి తెలుసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే సో నాకు తెలియదు. లక్కీ మాకు ఫస్ట్ కిడ్ కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ తెలియదు. అసలు నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ అని బయటపడ్డ తర్వాత సో ఇది ఒక సమస్య, ఇది ఒక ఆటిజం స్పెషల్ కిడ్స్కి ఇలా ఉంటుందా అని చెప్పేసి నిజంగా తెలియదు. ప్రామిస్ చెప్తున్నాను. నేను ఫేస్ చేసే వరకు ఈ ప్రాబ్లం నాకు తెలియదు. మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు ఇట్లాంటి ప్రాబ్లం అన్నమాట. సో కొంతమందికైనా యూజ్ కావాలని చెప్పేసి నా వీడియోస్ తప్పితే ఏం లేదండి. చాలా ఫ్రీక్వెంట్గా బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్న క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్లో ఆన్సర్స్కి మీ ఈ వీడియోలో చెప్పండి. అండ్ వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అసలు ఈ మధ్య వీడియోస్కి లైక్స్ లేవు, వ్యూస్ కూడా లేవు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదే అన్నమాట మీరు మాకు చేసే హెల్ప్. సో ఇది మొత్తానికైతే ఏం చేస్తుందో లైక్ తెలియ తన వీడియో తను చూసుకుంటూ కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే అక్కడేమో మిర్రర్లో చూసుకుంటుంది అనమాట. సో ఇంతకీ రైతా ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎక్కువగా చాలా కామన్గా అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, సో అక్క మీది నార్మల్ డెలివరా సి సెక్షన్ అని చెప్పేసి చాలా మంది అడిగారు. అండ్ నాకు లక్కీ అండ్ ధీరజ్ ఇద్దరు కూడా నార్మల్ డెలివరీ అండి. సో పిల్లలు ఇద్దరు కూడా నార్మలే. సో ఇది వచ్చేసి ఫస్ట్ చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇదన్నమాట. అండ్ ఇకపోతే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీకు అంటే బేబీ లక్కీ 7 monthsలో పుట్టిందా, 9 months కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ అయిందా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. లక్కీ 7 monthsలో పుట్టింది కాదండి, 9 months కంప్లీట్ అయిన తర్వాత 10 daysకి పుట్టిందన్నమాట. సో 9 పడ్డ తర్వాత 10-15 daysకి అప్పుడు డెలివరీ అయింది. సో ఇద్దరు సేమ్ ఆల్మోస్ట్ ధీరజ్కి అలా అయింది, లక్కీ కూడా అలాగే అయింది. ఇద్దరికి కూడా నాకు పెయిన్సే వచ్చినాయి. ఇంకా పెయిన్స్ రాకుంటే ఏదైనా సి సెక్షన్ చేసేవాళ్ళేమో, కానీ ఇంకా పెయిన్స్ అయితే వచ్చింది. ఇంకా చాలా ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఇంకా మళ్ళీ చెప్పినా కానీ మాది మేనరికం మ్యారేజ్ కాదని చాలా వీడియోస్లో చెప్పినా కానీ మళ్ళీ అడుగుతున్నారు. మాది మేనరికం మ్యారేజ్ కానే కాదు. అండ్ ఇంకపోతే ఇంకా లక్కీకి ఫీడింగ్ అంటే ఫస్ట్ ఫీడింగ్ బేబీ తన ఫీడింగ్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం A to Z పాపకైతే అంతా మదర్ మిల్క్ అన్నమాట. సో డబ్బా పాలు అయితే అస్సలు పట్టలేదు. లక్కీ అయితే అసలు మనకి సింటమ్స్ గుర్తుపట్టడానికి ఛాన్సే ఉండదండి. ఎందుకంటే నార్మల్ కిడ్స్ ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈస్గా ఈ స్పెషల్ కిడ్స్ కూడా అలాగే ఉంటారు. 1 year వరకు అలాగే ఉంటారు. మనకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ అసలు ఏర్పడదు. కామన్ నార్మల్ పిల్లల్లాగా ఎలా ఉంటారో అలాగే సేమ్ అలాగే బిహేవ్ చేస్తారు అన్నమాట. ఇంకా గ్రోత్ అయిన కొద్దీ ఒక్కొక్క సిమ్టమ్స్ అన్ని బయటపడతా ఉంటాయి అన్నమాట. ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్కి కొన్నిటికి రిప్లైలు అయితే ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి అయితే. అండ్ ఇంకా ఏమైంది అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పాపకి సో ఏం ప్రాబ్లం అక్క అని చెప్పేసి. సో ఆటిజం అయితే కానే కాదక్క అంటున్నారు. సిపి అండి. సో సిపి సో పాపకైతే సెరెబ్రల్ పాలసీ ఉంది కదా, సో అది కొంచెం సిమ్టమ్స్ ఉంది. ఆటిజం సిమ్టమ్స్ ఉన్నాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లం కూడా ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే లక్కీ ఇలా ఉంది. సో అన్ని టెస్టులు బ్రెయిన్ డెవలప్మెంట్ ఒకటి, గ్రోత్ ఒకటి తక్కువ ఉంది. అయినా ఇంకా యాజ్ ఇట్ ఈస్గా మనము యాజ్ ఎ హెల్తీ కిడ్ ఎలా ఉంటుందో లక్కీ అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. మనకన్నా ఇంత బ్లడ్ పర్సంటేజ్తో కొంచెం తక్కువ ఉంది కానీ ఉండొచ్చు, కానీ లక్కీగా అయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బట్ ఎన్ని ఉన్నా కానీ ఎలాంటి టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారో మనకు అర్థం కాదు. చెప్తున్నాను కదా, ఆఫ్టర్ ఫిట్స్ బిఫోర్ ఫిట్స్ చాలా చేంజెస్ వస్తున్నాయి. లక్కీకి హెల్త్ ఇష్యూస్ కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వచ్చినాయి అన్నమాట. సో ఇది అండ్ ఇకపోతే సో ఇంకొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, లక్కీకి టీవీ చూపించి ఫోన్ చూపించడం వల్ల ఇలా అయిందని చెప్పేసి అడుగుతున్నారు. లక్కీ పుట్టింది 2010లో. 2000లో ఫోన్లు మాట్లాడుకోవడానికి నా దగ్గర ఫోన్ లేదు. ఆ డబ్బా ఫోన్ కూడా అతి కష్టంగా డబ్బా ఫోన్ ఉండేది. ఇంకా స్క్రీన్ ఫోన్లు నా దగ్గర, మా వారి దగ్గర కూడా స్క్రీన్ ఫోన్ ఏది లేదు, అన్నీ డబ్బా ఫోన్లే అన్నమాట. ఇప్పుడు నేను అది కూడా ఈ ఫోన్లు అంటే
స్మార్ట్ ఫోన్స్ వాడబట్టి కూడా నేను 2019 తర్వాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను. అక్కడ ఫోన్ కానీ టీవీ వల్ల కానీ ఈ హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్సే లేదు కదా. మళ్ళీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, పాపని పట్టించుకోలేదు, టీవీ చూడడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, సో దానివల్ల ఎఫెక్ట్ అయింది అంటున్నారు. అదంతా కాదండి, అవన్నీ వట్టి మాటలే. సో అది ఇకపోతే చాలా మంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, అక్క లక్కి చిన్నప్పుడు మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేదని చెప్పేసి. సేమ్ అండి, కామన్ పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది, చెప్పాను కదా. అండ్ ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపకు నార్మల్ డెలివరీ అప్పుడు ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పేసి. ఒక్కడండి, నార్మల్ డెలివరీ అప్పుడు ప్రాబ్లం అయిందా ఇంకేమైందా అసలు అది చెప్పడానికే లేదు, అదంతా దేవుడికే తెలియదు. ఇంకా సో కడుపులో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చిందా, డెలివరీ టైంలో ప్రాబ్లం వచ్చిందా, దాని తర్వాత ప్రాబ్లం వచ్చిందా, సో ఈ స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం వల్ల, సో ఈ కారణం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడా చెప్పలేమండి. నేనే కాదు, ఆటిజం ఉన్న ఎవరు చెప్పలేరు. సో ఎందుకంటే అది మనకు అసలు గుర్తించడానికి ఎక్కడ దాని రీజన్ ఏందో అసలు ఎవరికి తెలియదు, ఇంతవరకు కనిపెట్టలేదు కూడా. సో అది ఇంకా ఏం చెప్తాం, అందరు ఒక్కొక్క క్వశ్చన్లు చూస్తూ ఉంటే నాకెందుకు ఇలాంటి క్వశ్చన్స్ రాలేదు అని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా అంత డీప్గా థింక్ చేస్తున్నారు అన్నమాట. సో ఏం చేస్తాం, ఇంకా కొందరు ఉంటారు మనల్ని కావాలని. బట్ ఎనీవేస్ నేను ఇక్కడ వాళ్ళ మీద అని కాదు, కాకపోతే తెలుసుకుంటారు కొంతమంది అయినా, తెలుసుకొని వాళ్ళు నా వీడియో ద్వారా కొంచెం అయినా నేర్చుకుంటారు, పిల్లల విషయంలో కేర్ ఎక్కువ తీసుకుంటారు, ఇంకొంచెం యాక్టివ్ అవుతారు అని చెప్పేసి. అండ్ మేము వచ్చేసి హాస్పిటల్లో చూపించలేదా అంటే సమస్య లేదు. పాపకి 1.5 year నుంచి మేము చూపిస్తూనే ఉన్నాము. మేము ఎలా సిమ్టమ్స్ గుర్తుపట్టామనేది కూడా లాస్ట్ చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఎందుకంటే పాప 1.5 year అయినా 2 years అయినా నడవట్లేదు. సో ఎందుకంటే నార్మల్ పిల్లలకు వచ్చే డిఫరెంట్ తెలిసిపోతుంది కదా. సో సపోర్ట్ పట్టుకొని నడుస్తూ ఉండేది. అండ్ ఇంకా మాటలైతే కొన్ని మాటలు మాట్లాడింది. సో మాటలు ఎందుకు మాట్లాడలేదు, దాని రీజన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. దాని గురించి అయితే ఒక స్టోరీనే ఉంది. సో మాటల గురించి మేము చేసిన పెద్ద మిస్టేక్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్, ఇంకా అవన్నీ ఈ వీడియోలో చెప్పుకుంటా పోతే పెద్ద లెంతీ వీడియోనే అవుతుంది. అండ్ ఇంకా ఒకటి, మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేశారంటే వాటికి కొన్ని సిమ్టమ్స్ వాళ్ళు చేసేవి. ఐ కాంటాక్ట్ ఉంటుంది మనం మాట్లాడేదానికి. మనం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు. ఐ కాంటాక్ట్ ఉండదు, మన కళ్ళలో కళ్ళు పెట్టి అసలు చూడరు అన్నమాట. అండ్ ఇంకా వాళ్ళ ప్రపంచం వాళ్ళకే ఉంటుంది. ఆ థ్రెడ్ దారం ఉంటుంది కదా, ఆ దారంతో ఇలా ఆడడం, ఇంకా ఫింగర్స్ ఇలా చూసుకోవడం, చేతులు చూసుకోవడం, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. లక్కీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో వీలైతే అవన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి వీడియో మొత్తం లక్కీ చిన్నప్పుడు వీడియో ఒకటి అన్నీ కూడా యాడ్ చేసి చూపిస్తాను. అవన్నీ ల్యాప్టాప్లో ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ టైం అప్పుడు క్యాప్చర్ చేసి పెడతాను నేను. ఎందుకంటే మేము మా విషయంలో జరగాల్సింది జరిగిపోయింది, కొంతమంది అయినా యాక్టివ్నెస్ అవుతారు అలా అని చెప్పేసి. ఇంకా పిల్లల విషయంలో ఎందుకంటే మేము పడుతున్న బాధ ఏందో మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దని చెప్పేసి మా చిన్న ప్రయత్నం అన్నమాట, అంతే, దీనికి మించింది ఏం లేదు. అండ్ ఇంకా అడుగుతున్నారు పాప డెలివరీ అప్పుడు ఏడ్చిందా అని చెప్పేసి. నిజంగా అంటున్నాను, పాప డెలివరీ అప్పుడు మంచిగా ఏడ్చింది. సో బయటికి ఒక సౌండ్ పోయింది, మామూలుగా ఏడవలేదు లక్కీ. ఎందుకంటే నీకు ఎట్లా తెలిసి రైస్తా అంటే నాకు అయింది నార్మల్ డెలివరీ, C-section కాదు కదా. C-section అయితే అనస్థీసియా చేస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి కొంచెం కాన్షియస్లో ఉంటారు కాబట్టి తెలియదు. బట్ నాకైతే నార్మల్ డెలివరీ కదా, తెలుస్తుంది కదా. సో అలాగా యాజ్ డీస్గా పాప విషయంలో అయితే అన్నీ టైం టు టైం అన్నీ జరిగినాయి. బట్ ఒక్కటే నడవటం లేట్ అయ్యేసరికి మాకు ఈ ప్రాబ్లం ఏందని చెప్పేసి తెలిసింది. అప్పటి నుంచి హాస్పిటల్లో తిప్పుతూనే ఉన్నాము. ఎంత తిప్పినా ఏం లాభం చెప్పండి, దానికి ట్రీట్మెంటే లేదు. ఏదైనా కానీ ఉన్నది ఎక్కువ కాకుండా మెడిసిన్స్ యూజ్ చేయాలి తప్పితే క్యూర్ అవుతుందని కాదు. ఉన్న ప్రాబ్లమ్ ఎక్కువ కాకుండానే ఏదైనా మెడిసిన్స్ అన్నమాట. ఇలాంటి స్పెషల్ కిడ్స్కి ఇంకా నార్మల్ కిడ్ లెక్క అవుతారని నేనైతే అనుకోను. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా లేదు. సో హోప్స్ లేవా రైస్ అంటే హోప్స్ ఎవరికి, ఏ పేరెంట్స్ ఉండదు చెప్పండి. పిల్లలు ఇలాగే ఉండాలని ఎవరైనా అనుకుంటారా? ఏమన్నా ఏదైనా మిరాకిల్ జరిగి పిల్లలు నార్మల్ కిడ్ లాగా అవ్వాలనే డైలీ భగవంతుని వేడుకుంటాం. కానీ సో అది మళ్ళీ అలా అంటారు, ఇలా అంటారు, అన్ని కామెంట్స్ మీరే అంటారు. అందుకని సో నేను ఏదైనా కానీ మీకు కొంచెం క్లారిటీగా ఇస్తున్నాను. సో ఇది ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే ఇంకా లక్కీ విషయంలో ప్రతి డౌట్ కూడా మీతో క్లారిఫై చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అలాగని చెప్పేసి తలాతో ఒక సంబంధం లేకుండా క్వశ్చన్లు అయితే అడగకండి. అవసరం ఉండేది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మాత్రం క్లారిఫై చేయడానికి నేనైతే రెడీ.
సో ఇది నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, అంతే. లైక్ చేసి కామెంట్ చేయండి, అదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్తా. ఏదన్నా కానీ మా లక్కీకి కూడా చెప్పనా, సో ఏదన్నా మామూలు టైంలో పడుకోదు. ఇప్పుడు ఏదన్నా నేను వీడియో తీద్దాం లక్కీ తల్లి అన్నప్పుడు ఇలా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వీడియో కెమెరా ఆఫ్ చేయని ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళేసి మంచిగా టీవీ చూస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు చూడండి. ఇంకొకటి, లక్కీకి టీవీ అర్థమవుతుంది అక్క అని చెప్పేసి కూడా అడిగారు కదా. టీవీ అలా మ్యూజిక్ అలా అలవాటు అయింది, కానీ అందులో జరిగేటి అని ఏమీ అర్థం కాదు. ఏదో చూస్తుందా అంటే చూస్తుందా అంతే, ఇంకా అంతకు మంచిది ఏమి లేదు అక్కడ, ఏమి అర్థం కాదు. సో ఏదో అదొక అలవాటు అయిపోయింది అంతే. ఓకేనా, బాయ్.